హలో వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్ ఫ్రెండ్స్. సో చాలామంది ఏంటంటే కనుక జాబ్స్ కోసం వెతుకుతూ ఉంటారు, కొందరైతే రెఫరెన్సెస్ కోసం చూస్తూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే కనుక జాబ్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఎవరైనా రెఫరెన్సెస్ ఇస్తారా, లేకుంటే ఎక్కడ వెతకాలి అనే కన్ఫ్యూజన్ మోడ్లో ఉంటారు అనమాట చాలామంది. ఒకళ్ళని కాదు, నేను చూసినంత వరకు కొందరిని అడిగినా కూడా ఎక్కడ ఎలా చేయాలి అనుకున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ మోడ్ ఉంటుంది వీళ్ళకి, క్యాండిడేట్స్కి. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు కొత్త టాపిక్లో వస్తున్నాను. ఏంటి అంటే కనుక హౌ టు సర్చ్ ఏ జాబ్ ఇన్ ఎంఎన్సీ ఆర్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ రెఫరెన్సెస్. ఒకవేళ మీరు రెఫరెన్సెస్ కావాలి అనుకుంటే కనుక మనకు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ మన అందరికీ తెలిసిందే. ఏంటంటే నౌకరీ కావచ్చు, మాన్స్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ ఐడియా ఉంటుంది. బట్ ఏంటంటే ఇవి కాకుండా మనకి కమ్యూనిటీస్ ఉన్నాయి కొన్ని. సో ఆ కమ్యూనిటీస్లో జాబ్స్ అనేవి ఏ విధంగా చూసుకోవచ్చు, మనం జాబ్స్ ఎవరైనా అవైలబుల్ ఉంటే, అంటే ఆల్రెడీ కంపెనీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదంటే కనుక అప్డేట్స్ అయ్యేసి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు కానీ, మనం ఒకవేళ రెఫరెన్స్ కావాలి ఇంటర్నల్గా ఏం చేస్తాం. సో ఇవన్నీ కూడా ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాము. సో మీరు ఇక్కడ చూసుకున్నారనుకోండి, గ్లాస్ డోర్, ఇది ఎంతమందికి తెలుసు అనేది. చాలామంది ఏంటంటే కనుక జాబ్స్ కానీ కంపెనీస్ కానీ శాలరీస్ కోసం చూసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, జాబ్స్ ఏంటి, ఏమేమి జాబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి. నేను జస్ట్ ఏంటంటే ఐటీ రిక్రూటర్ రిమోట్ జాబ్స్ అని పెట్టాను కాబట్టి అది అలా ఉందన్నమాట అప్లై. సో ఆ రేట్స్ ఏంటి ఎలా వచ్చాయి. సో ఇది గ్లాస్ డోర్ కమ్యూనిటీలో మీరు లాగిన్ అయ్యేస్తారు అనుకోండి, మీ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ లాగిన్ అయిన వెంటనే మీరు జాబ్స్ వెతుకుతున్నారు, యాజ్ ఎ ఫ్రెషర్ జాబ్స్ వెతుకుతున్నారు అనుకుందాం. ఓకే, మనకి ఇక్కడ మీ కేటగిరీ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ జాబ్లో మీరు ఏ జాబ్ వెతుకుతున్నారు. అంటే యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు మెకానికల్గా వెతుకుతున్నారా, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వెతుకుతున్నారా, సివిల్ ఇంజనీర్గా వెతుకుతున్నారా, హెచ్ఆర్ఆ, సాఫ్ట్వేరా, ఐటీ ఆర్ ఎనీ అదర్ డొమైన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ డొమైన్ స్పెసిఫిక్గా మీరు చూసుకుంటున్నారు అంటే, సో ఇక్కడ ఇలా చూసుకోవచ్చు. కమ్యూనిటీలో జాబ్స్కి వెళ్ళేసి ఇక్కడ సర్చ్ బటన్ ఉంటుంది, అక్కడ ఫ్రెషర్ అని కొట్టగానే మీకు ఆప్షన్స్ వస్తాయి. ఇలా కాకుండా మీరు మొత్తం చూడాలనుకున్నారు అనుకోండి, సెలెక్ట్ అవ్వాలని కొట్టగానే సీ ఆల్ ఫ్రెషర్ రిజల్ట్స్, లొకేషన్ అడుగుతుంది. సో మీరు హైదరాబాద్ లొకేషన్, లేదు అంటే ఎక్కడైనా ఏ లొకేషన్ అయినా పర్లేదు అనుకుంటే చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫ్రెషర్ ఇండియా డైలీ సేవ్ దిస్ అలర్ట్. ఈ అలర్ట్ నేను క్లిక్ చేయగానే ఏంటంటే నాకు లొకేషన్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి అన్నమాట. నేను ఫ్రెషర్ సాఫ్ట్వేర్ జాబ్ ఇండస్ట్రీలో చూస్తున్నాను, లొకేషన్ ఇండియా అని పెడతాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇండియాలో పెట్టగానే ఎంట్రీ లెవెల్ జాబ్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, మీరు ఓన్లీ రిమోట్ జాబ్స్ కావాలంటే రిమోట్ జాబ్స్, శాలరీ రేంజ్ ఎంత ఉంది, మీకు ఎంత వెతుకుతున్నారు అనేది చూసుకోవచ్చు అనమాట. సో కంపెనీ రేటింగ్స్, మీరు ఏది ఇక్కడ థర్డ్ లెవెల్లోనో ఫోర్త్ లెవెల్లోనో, మీ లెవెల్ని బట్టి మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏ విధంగా అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పోస్టింగ్ వచ్చేసి మీరు ఎప్పుడు పోస్ట్ చేశారు, అంటే లాస్ట్ వీక్ చూస్తున్నారా, లాస్ట్ డే చూస్తున్నారా, అలాంటి 3 days బిఫోర్ చూస్తున్నారా, లాస్ట్ మంత్ చూస్తున్నారా ఏంటి అనేది చూసుకోవాలి. మనం ఎప్పుడైనా కూడా లాస్ట్ డే ఒకసారి 1 day బిఫోర్ చూసుకుంటాం కాబట్టి ఎక్కడెక్కడ పొజిషన్స్ అనేవి ఉన్నాయో అక్కడ ఈజీగా ఉంటాయి. ఇక్కడ చూసారనుకోండి, మీరు ఓన్లీ 2 పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి నిన్న పోస్ట్ చేసినవి. అది కూడా ఏంటి, సీనియర్ ఏఐ ఎంఎల్ ఇంజనీర్ ఒకటి, సీనియర్ సేల్స్ ఇంజనీర్ ఒకటి, ఆటోమేషన్ సేల్స్ ఇంజనీర్ లీడర్, ఇంటిగ్రిటీ లీడర్. సో ఇక్కడ రేంజెస్ కూడా మీకు శాలరీ రేంజెస్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం ఏ లెవెల్ ఆఫ్ ఈ కంపెనీ ఉంది అని చెప్పి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం మీరు చూడాల్సింది అట్లీస్ట్ 3 days ఆర్ 1 week బిఫోర్. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు కంపెనీస్ అని ఫిలప్ అయ్యి ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళు ఆల్రెడీ చాలామంది ఏం చేస్తారంటే అప్లై చేసేసి ఉంటారు కూడా, ఎందుకంటే ఇవి నౌకరీలో అవైలబుల్ ఉంటాయి, అండ్ మాన్స్టర్లో అవైలబుల్ ఉంటాయి, ఇండీడ్లో కూడా అవైలబుల్లో ఉంటాయి అన్నమాట పొజిషన్స్. ఒకవేళ మీరు ఫ్రెషర్గా చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ చూసారనుకోండి, ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ .NET ఆర్ రియాక్ట్ చేసి కావాలంట. ఎక్కడ ఫ్రెషర్ గోవా ఫర్నా 6 lakhs to 8 lakhs
ప్యాకేజ్ ఉంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ కంపెనీ ఏంటి అసలు, వీళ్ళు ఏమి అడుగుతున్నారు, ఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, ఏ స్కిల్స్ అడుగుతున్నారో చూసుకుంటే ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆప్షనల్ అంట, నాలెడ్జ్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ .NET ఆర్ C# జావాస్క్రిప్ట్ రియాక్ట్ JS, నాలెడ్జ్ ఆఫ్ SQL NoSQL డేటాబేస్, అండర్స్టాండ్ ది సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్ తెలిసి ఉంటే సరిపోతుంది. కంపెనీలో ఎంతమంది ఉన్నారు, ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు కంపెనీస్. సో మనం ఎప్పుడైనా సరే లింక్డ్ఇన్లో చెక్ చేసుకుంటూ ఉంటాము, అక్కడ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో చెక్ చేస్తుంటాం. సో ఇక్కడ ఏంటంటే కనుక మీకు కంప్లీట్ పిక్చర్ అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో వాట్ కంపెనీ ఈజ్ రిలేటెడ్ టు, ఎంత ఉంది పర్సంటేజ్, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అసలు దాని రిలేటెడ్ ఏంటి, రెవెన్యూ ఏమన్నా ఉందా, ఏ సెక్టార్లో ఉంది, ఏ డిపార్ట్మెంట్లో ఉంది, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీకు ఇక్కడ డిస్ప్లే చూపించేస్తుంటారు అనమాట. ఓకే, వాటి యొక్క రేటింగ్ ఏంటి, రివ్యూస్ ఏమన్నా ఉన్నాయా. సో ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 4.0. సో ఈ విధంగా మీరు ఏంటంటే కనుక వాటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే పొజిషన్స్ అన్నీ కూడా మీరు ఫ్రెషర్స్కి మీరు అలర్ట్ చేసుకోవాలంటే, అంటే మీకు మీ మెయిల్కి కంటిన్యూస్గా ఏ పోస్ట్ చేసినా కూడా అది మీ మెయిల్లోకి ఇన్బాక్స్లోకి రావాలి అనుకుంటే ఇక్కడ క్రియేట్ అన్ అలర్ట్ అని ఉంటుంది. ఇక్కడ క్రియేట్ అన్ అలర్ట్ అని కొట్టారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఎక్కడ ఏ పొజిషన్స్, మీరు ఏ జాబ్స్ సర్చ్ చేశారు అవన్నీ కూడా ఏంటంటే కనుక అప్డేట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు సేవ్ అయిపోయింది అనమాట. సో ఇన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఏ కంపెనీ ఏ లెవెల్ ఆఫ్ శాలరీ స్ట్రక్చర్ ఉంది, వాళ్ళ స్కిల్స్ ఏం కావాలి, ఏమేమి ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నారు అనేది ఇక్కడ సెర్చ్ చేసుకుంటే మీకు కంప్లీట్ ఒక ఐడియా వచ్చేస్తుంది. సైజ్ వచ్చేసి తెలియదు, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో తెలియదు. సో ఇది ఏంటంటే కనుక దీనికి మీద ఒక ఐడియా లేదు కాబట్టి ఎవరు మెన్షనింగ్ చేయట్లేదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ముందుకెళ్ళడం బెటర్. కానీ ఇక్కడైతే రేటింగ్ 4-5 ఇచ్చారు. సో ఇంకొక పొజిషన్. సో ఇదే విధంగా ప్రతి చోట కూడా మీకు ఏంటంటే కనుక ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ యొక్క బయోడేటా ఏంది, ఇన్ఫర్మేషన్ ఏంది, కంప్లీట్గా కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు అనమాట. ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఏ జాబ్స్ అయితే వెతుకుతున్నారో ఆ జాబ్స్కి మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక వే ఆఫ్. లేదు మీరు ఓన్లీ రిమోట్ వెతుకుతున్నారంటే ఇక్కడ రిమోట్ ఆప్షన్ ఉంటుంది. రిమోట్కి అయితే కనుక ప్రజెంట్ ఏం ఆప్షన్స్ లేవు పొజిషన్స్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అది ఈజీ టు అప్లై అని కొట్టామనుకోండి, ఈజీ టు అప్లై అని కొట్టగానే మీరు ఇలా కొట్టారనుకోండి ఈజీ టు అప్లై అని వస్తుంది. ఈజీ టు అప్లై అని ఇక్కడ క్లిక్ చేయగానే వెంటనే ఏమవుతుంది, ఇండీడ్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట ఆప్షన్. సో చూసారా, ఈ కంపెనీకి డైరెక్ట్గా మీకు ఏంటంటే మీ జీమెయిల్ ఐడి, మీ నేమ్ డీటెయిల్స్ ఇచ్చేస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ మీ రిజ్యూమే అటాచ్ చేయమంటారు. ఆటోమేటిక్గా ఆ కంపెనీకి కనెక్టివిటీ వెళ్ళిపోతుంది. ఈవెన్ మీరు ఇండీడ్లోకి వెళ్ళి వెతకాలి అనుకున్నా కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. లేదు గ్లాస్డోర్ నుంచి కనెక్ట్ అవుతానన్నా కూడా దట్ హెల్ప్స్ టు యూ అనమాట. ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఏమవుతుంది, క్రియేట్ అలర్ట్. ఇక్కడ మీరు ఇంకా క్వశ్చన్స్ కొన్ని ఆప్షన్స్ చూసుకోవచ్చు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూసారనుకోండి, పీపుల్ హూ సర్చ్ ఫర్ జాబ్స్ ఇన్ ఇండియా సర్చ్ ఫర్ ఫ్రెషర్స్ IT, ఫ్రెషర్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్, కోర్ జావా డెవలపర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ టెస్టర్స్. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీరు మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. టాప్ జాబ్స్ ఇన్ ఇండియా, అసిస్టెంట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్, నెట్వర్క్ ఇంజనీర్, ట్యాబ్లు, MBA ఫ్రెషర్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఎంట్రీ లెవెల్, డేటా అనలిస్ట్, టీమ్ లీడ్, మెకానికల్ ఇంజనీర్, మేనేజ్మెంట్ కన్సల్టింగ్స్. సో ఈ అంటే ప్రతి దానికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. అది బేస్డ్ ఆన్ స్కిల్స్ మీద దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళొచ్చు అనమాట. టాప్ కంపెనీస్ హైరింగ్ నౌ, ప్రజెంట్ ఏ కంపెనీస్ అయితే హైర్ చేస్తున్నారో అవన్నీ కూడా పాపులర్ సెర్చ్ ఇంజిన్ యూస్ చేస్తారు. సో జాబ్ హైరింగ్ ఇమీడియట్లీ ఇన్ ఇండియా, పార్ట్ టైమ్ జాబ్స్ ఇన్ ఇండియా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇన్ ఇండియా, రిమోట్ జాబ్స్ ఇన్ ఇండియా, నో ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీకు ఒక ఏమంటారు, ఏ కంపెనీస్ హైర్ చేస్తున్నాయి, ఏ పొజిషన్కి హైర్ చేస్తున్నాయి, ఏ పొజిషన్ డిమాండ్ ఉంది ప్రజెంట్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఒక ఐడియా వస్తే ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు, మీరు ఈజీగా ఇక్కడ క్లిక్ చేసేసి అప్లై చేసేసుకోవచ్చు ఆ పొజిషన్కి. సో మీరని కాదు, 24 అవర్స్లో ఎవరైతే కనుక పోస్ట్ చేస్తుంటారో సో ఆల్మోస్ట్ అక్కడికి ప్రొఫైల్స్ వెళ్ళిపోతాయి, అంటే ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ మీకు హై ప్రయారిటీ ఎప్పుడు ఇస్తారు అంటే
మీరు ఎప్పుడైతే సర్చ్ యాక్టివ్గా ఉండి ఎప్పుడైతే ఆ పొజిషన్స్కి మీరు అప్లై చేస్తారో ఇమీడియట్గా ఫస్ట్ చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఈ విధంగా మీరు జాబ్స్ అయితే కనుక సెర్చ్ చేసుకోవచ్చు. లేదు ఇది నాకు ఇలా వద్దు, నేను కంపెనీస్ త్రూ చూసుకునేసి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే కంపెనీస్ క్లిక్ చేయండి. ఈ కంపెనీస్లో కూడా ఏంటంటే మీకు కొన్ని కంపెనీస్ సెర్చ్ చేస్తుంటాయి. సో డైవర్సిటీ అండ్ ఇంక్లూషన్, ఏ కంపెనీస్ డైవర్సిటీ అండ్ ఇంక్లూషన్లో ఉన్నాయో అవన్నీ మీకు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో మోస్ట్లీ ఇవే ఉంటాయి టాప్ కంపెనీస్ అన్నీ. సో మీరు ఇండస్ట్రీ కూడా చూసుకోవచ్చు అనమాట, ఏ ఇండస్ట్రీ ఏ రిలేటెడ్. మీరు ఇక్కడ చూసుకున్నారు అనుకోండి, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఓకే, అసెంచర్ బిజినెస్ కన్సల్టింగ్, ఇన్ఫోసిస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్, అమెజాన్ ఇంటర్నెట్ అండ్ వెబ్ సర్వీసెస్. సో అక్కడ మీరు కంప్లీట్గా ఏంటంటే ఎంప్లాయీ యొక్క ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ కల్చర్ అండ్ వాల్యూస్. మీరు లెఫ్ట్ సైడ్లో చూసారనుకోండి, ఎప్పుడైనా సరే మీకు ఇక్కడ రేటింగ్స్ ఉంటాయి, 4 కానీ 4.5 కానీ కంపెనీస్, ఏ కంపెనీస్ ఉన్నాయి, ఏ లొకేషన్లో ఉన్నాయి అనేది చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ ఉంటే ప్రతి పొజిషన్ కూడా మీకు అప్డేట్ వస్తుంది అనమాట. మీరు ఏ కంపెనీలు టాప్ కంపెనీస్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు సో ఈ టాప్ కంపెనీస్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళచ్చు అనమాట. లేదు ఏదో మిడ్ లెవెల్లో అనుకున్నారు అనుకోండి, 3.5 ఇక్కడ కూడా మనకి మంచి కంపెనీసే వస్తాయి. బట్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట. మీరు రివ్యూస్ ఉన్నాయి, రివ్యూస్ చూసుకోవచ్చు, ఎవరెవరు ఎంతవరకు ఉన్నారు, ఎంతవరకు అప్డేట్ చేస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు చూసుకుంటూ వెళ్ళచ్చు అనమాట. ఈ విధంగా చూసుకునేసి కూడా మీరు అప్లై చేయొచ్చు కంపెనీస్కి. ఓకే, టాప్ కంపెనీస్ కావచ్చు, లేదంటే కనుక మిడ్ లెవెల్ కంపెనీస్ కావచ్చు. గ్లోబల్ మీరు సైజ్ చూసుకునేసి కూడా ఏది బాగుంది అని చెప్పి సెట్ చేసుకోవచ్చు. మీరు లెఫ్ట్ సైడ్లో చూసారనుకోండి, ఫిల్టర్ కంపెనీస్ లొకేషన్, ఏ లొకేషన్లో చూస్తున్నారు మీరు జాబ్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్. రెండోది ఏ ఇండస్ట్రీ చూస్తున్నారు, ఐటీ, జాబ్ టైటిల్ ఏం చేస్తున్నారు, ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఈ విధంగా సెర్చ్ చేసుకుంటే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్, దాని రిలేటెడ్ కంపెనీస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. లేదు మీరు కల్చరల్ వాల్యూస్ చేసుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఏ ఏ కంపెనీస్లో వాల్యూస్ కల్చరల్ వాల్యూస్ ఉన్నాయో అవి వస్తుంది ఫర్ మీ. లేదు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి అనుకున్నారు అనుకోండి, సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఏ కంపెనీస్ ఏ మీకు అనుకూలం బాగున్నాయి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఓకే, అదే మీరు కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకుంటున్నారు అనుకోండి, సో కెరియర్ పరంగా చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కనుక ఈ కంపెనీస్ వచ్చేస్తాయి అనమాట. ఆల్మోస్ట్ అన్నీ మీరు ఇక్కడ చూసుకునేసి ఏదైతే ఇన్ఫర్మేషన్ బాగుందో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఈ క్వశ్చన్ కూడా వస్తుంది. సో కంపెనీ మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ మీకు గ్లాస్ డోర్లోకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఈ గ్లాస్ డోర్ ఇక్కడ యాడ్ టు రివ్యూ సర్వే, సో ఎస్ మీరు ఏంటి అనేసి ఇది ఎందుకు అడుగుతుంది అంటే కనుక మీ కంపెనీ ఏంటి, కంపెనీ శాలరీ స్ట్రక్చర్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి, ఎంప్లాయర్ నేము, జాబ్ టైటిల్స్, ఈ బేసిక్ క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంది అనమాట. సో అంటే మీకు ఒక ఐడియా లేదు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఫిల్ చేయడానికి ఇది ఉండదు. కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, ఇక్కడ కూడా అప్లికబుల్ ఉంటుంది. లేదు మీరు కంపెనీస్ త్రూ నాకు వద్దు
అంటే ఒకవేళ శాలరీ బేసిస్ మీద ఏ కంపెనీ బాగుంటుంది చూసుకుందాము అనుకున్నారు అనుకోండి, ఇక్కడ మీరు జాబ్ టైటిల్ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫుల్ స్టాక్ డెవలపర్. లొకేషన్ మాత్రం అది అలానే వదిలేసేయండి. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, యాడ్ యువర్ రివ్యూ ఆఫ్ శాలరీ టు కంటిన్యూ విత్ క్లాస్ 2. ఇది కంపల్సరీగా అడుగుతుందండి. సో ఇదేం పెద్ద ఇది అప్డేటే ఉండదు. జస్ట్ ఈ శాలరీ రేంజ్ ఏంటి, కంపెనీ ఏంటి, బెనిఫిట్స్ ఏమున్నాయి, ఒకవేళ మీ కంపెనీ పెట్టాలనుకున్నారు అనుకోండి, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ సిస్టమ్, ఆప్టమ్ సొల్యూషన్స్. ఓకే, జాబ్ టైటిల్ ఏంటి, సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, లొకేషన్ పూణే. నెక్స్ట్ సో ఇది ఒకటి అడుగుతుంది అనమాట. రివ్యూ హెడ్లైన్ ఏంటి, మీ ఓవరాల్ రేటింగ్ ఏంటి, నేను 3 ఇచ్చాను. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట, కంపెనీ వాళ్ళకి వెళ్తుంది. ఈ కంపెనీ వాళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకునేసి వాళ్ళు రివ్యూ చేసుకుంటారు, వాళ్ళు ఉన్నారా లేదా అనేది చూస్తారు అనమాట. సో ఇక్కడ మీకు ఈ విధంగా ఏంటంటే కనుక ఈ శాలరీ స్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. లేదు మీరు నాకు కొంచెం రెఫరెన్సెస్ కావాలా, నేను కొంచెం ఏదైనా కమ్యూనిటీలో జాయిన్ చేసి రెఫరెన్స్ త్రూ తెచ్చుకోవాలనుకున్నారు అనుకోండి, మీకు ఇక్కడ కమ్యూనిటీస్ అనేవి ఉంటాయండి. కమ్యూనిటీలో వెళ్తే ఏమవుతుందంటే మీకు ఆప్షన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు మీ పోస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, టెక్ ఇండియా జాబ్ రిఫరల్. ఇప్పుడు జాబ్ రెఫరల్స్ అన్నారు అనుకోండి, జాబ్ రెఫరెన్సెస్ కావాలి అనుకున్న వాళ్ళు, EY ఈజ్ హైరింగ్ ది బిలో పొజిషన్, రెఫర్ స్పాట్స్ 3 to 2 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ ఫుల్ లోకల్ నోయిడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే అండ్ కోల్కతా లొకేషన్. సో ఈ స్కిల్స్ మీద కావాలి క్యాండిడేట్. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ఇక్కడ రెఫరెన్సెస్. మీరు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా వరకు రెఫరెన్సెస్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళు ఒక్కళ్ళని కాదు, చాలామంది రెఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి. సో వీళ్ళు జాబ్ అడుగుతూ ఉంటారు అనమాట, రెఫరెన్స్ చేయమని, రెజ్యూమే పంపించమని చెప్తుంటారు. ఈ విధంగా కూడా మీరు ఏంటంటే కనుక రెఫరల్ త్రూ జాబ్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఒకటేనే కాదు, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి మనకి, రెఫరల్ ఆపర్చునిటీస్. సో చాలా డిఫరెంట్ ఆప్షన్స్లో మీకు. అయితే మీకు ఏంటంటే పేషెన్స్ ఉండాలి, అండ్ అక్కడ వెళ్ళేసి ఆ కంపెనీస్లో ఎక్కడ బాగున్నాయి, ఏ పొజిషన్స్ బాగున్నాయి, పొజిషన్స్ ఉన్నాయో లేదో కూడా ఇక్కడ మీరు ఒక పోస్ట్ చేసుకుంటే కనుక వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు. ఓకే, ఇక్కడ చూడండి, కన్సల్టింగ్ ఇండియాస్. I have 4 years of experience. I want to take a career for 6 months. How much gap is experience in IT industry? ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు అనమాట. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నాయి అంటే కనుక మీరు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగేసి తెచ్చుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏంటంటే నా ఫీడ్స్, మై బౌల్స్ అని ఉంది కదా, ఇవన్నీ ఇండస్ట్రీస్ నేను యాడప్ చేసుకున్నది. ఓకే, ఇక్కడ మీరు చూసారనుకోండి, అంతే రైట్ సైడ్లో ఎక్స్ప్లోర్ ఆల్ బౌల్స్ అని ఉంటాయి. బౌల్స్ అంటే ఏమిటి లేదండి, రిలేటెడ్ టు కంపెనీస్ కావచ్చు, రిలేటెడ్ టు డిస్కషన్స్ కావచ్చు, రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా సరే ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో మీరు ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వీళ్ళు ఇక్కడ మీకు కంప్లీట్ అప్డేట్స్ ఇస్తారనమాట. సో న్యూ బౌల్స్ అంటే కనుక చాల్ఫీ గ్రూప్స్. ఓకే, పూణే మ్యారీడ్ బెంచ్, QA సర్వీస్ నో, IDC. ఓకే, స్టూడెంట్ ఇన్ ఆస్ట్రేలియా, ఓపెన్ వ్యూ వీకెండ్, IEM గ్రాడ్, ట్రూ సర్వేలెన్స్ ఇండియా. సో ఇవన్నీ ఏంటంటే కనుక మీకు EY GDS ట్యాక్సెస్. సో ఇవి కాకుండా మీకు అడిషనల్ కొత్తవి కాకుండా ఈవెన్ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా మీకు ఇక్కడ పైన ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, JP Morgan Chase, SAP, MMW, అమెరికన్ ఇండియా,
మీరు ఇక్కడ ఓవరాల్ వ్యూ అని కొట్టారనుకోండి, సో ఇవన్నీ వస్తాయి అన్నమాట కంపెనీస్. ఓకే, డిషా మార్కెటింగ్ రిమోట్, సో ఫిషర్ ఇండియా, లైఫ్ ఇన్ ఐటీ, ఎక్సెంచర్ ట్రైనింగ్, మీకు లేదంటే కనుక ఆఫర్ నెగోషియబుల్, సర్చ్ ఇంజిన్స్, ఇవి కూడా ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఇవి కూడా మీకు వద్దు, ఇవన్నీ ట్రైనింగ్ బోల్స్ అని అంటే ప్రజెంట్ మీకు రైట్ సైడ్లో కన్వర్సేషన్స్ ఏమున్నాయి ఏమన్నా ఉంటే కనుక అక్కడ చూపిస్తుంది. లేదు అంటే కనుక మీరు వెతకాలి అనుకుంటే ఇప్పుడు చూడండి, రైట్ సైడ్లో కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. శాలరీస్ ల్యాబ్ ఒకటి, కెరియర్ అడ్వైస్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా. మీరు ఇక్కడ వచ్చేసి జాయిన్ అని కొట్టగానే నాకు ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ వచ్చేస్తుంది అనమాట. నేను ఆల్రెడీ కొన్ని కంపెనీస్కి తీసేసుకున్నాను. మ్యాక్సిమం మనకి వచ్చేసి 90 days 15 to 20 బోల్స్ మాత్రమే యాడ్ అవుతాయి. దాని తర్వాత మళ్ళీ మీరు ఒకవేళ వద్దనుకుంటే కనుక ఇక్కడ నుంచి తీసేసి ఓకే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కంపెనీస్ అనమాట. ఇంకా సో ఈ విధంగా కూడా మీరు ఏంటంటే కొత్త కొత్త బౌల్స్, ఇవన్నీ చార్ట్స్, డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కన్వర్షన్స్. సో వన్స్ మీరు ఇక్కడ యాడ్ అయిపోయిన వెంటనే మీకు ఆఫర్ నెగోషియేషన్స్ గురించి కానీ ఎలా మాట్లాడాలి, ఓకే ఎంత అడగాలి, ఇలాంటి కామెంట్స్ అన్నీ ఇస్తుంటారు. చూడండి, మై ప్రీవియస్ సిటీసీ వాస్ Python 3 PW అనలిస్ట్ లెఫ్ట్ ద కంపెనీ. I have 2 offers from Edureka research analyst with 4.6 where I have hand offer with me and second is 25 billion. Is it good to join Wipro C1 brand? సో ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వాళ్ళ ఆన్సర్స్ కూడా ఇస్తారనమాట మీకు. సో ఆన్సర్స్ ఎవరైతే కనుక ఇస్తూ ఉంటారో అవన్నీ మీరు చూసుకోవచ్చు. హై గైస్, EYGDS giving only 7 PDF weeks to me having 2.1 years of experience. Is it fair for offer? Do I need to look? Your current CTC current is 4.9. Take it, it's good offer. Counter company using this, take it, reduce notice period. సో దిస్ ఈజ్ హౌ ఈ ఓవరాల్ ఏంటంటే మీకు ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఉన్నాయి, ఫ్రెషర్స్, ఆఫర్స్, నెగోషియేషన్స్, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి అనమాట. మీరు ఇలా సెలెక్ట్ చేసుకున్న కొద్దిగా ఏంటంటే కనుక ఇన్ఫర్మేషన్ మీకు యాడ్ అప్ అవుతూ ఉంటుంది. ఏ కంపెనీస్లో ఎంతెంత తీసుకోవచ్చు, డేటా ఇంజనీర్ పొజిషన్కి ఎంత ఉంది 5 yearsకి ఇన్ఫర్మేషన్స్. ఇక్కడ నుంచి కూడా మీరు ఏంటంటే క్యాండిడేట్స్ని కనెక్ట్ అయిపోయేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళతో ప్రాజెక్ట్స్ చేయొచ్చు. సో ఈ విధంగా గ్లాస్ డోర్ని కూడా మనము జాబ్ పర్పస్ పరంగా ఉపయోగించుకోవచ్చు. గ్లాస్ డోర్ అండ్ ఇండీడ్ రెండు ఒకటే ఫ్రెండ్స్. సో కీప్ ఇన్ మైండ్ అండ్ ఒకటే వెరీ సింపుల్, జస్ట్ గో త్రూ ఆల్ ద థింగ్స్. ఇట్ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్ యువర్ జాబ్ మార్కెట్. అండ్ అట్ సేమ్ టైం చెప్పా కదా, మీకు ఫ్రెషర్స్గా వెళ్ళాలి అనుకుంటే ఫ్రెషర్స్గా వెళ్ళచ్చు, అండ్ కంపెనీ రెఫరెన్స్ త్రూ వెళ్ళాలనుకుంటే రెఫరెన్స్ త్రూ వెళ్ళచ్చు, టాప్ కంపెనీస్ వెళ్ళాలంటే టాప్ కంపెనీస్కి వెళ్ళచ్చు. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా కూడా మన గ్లాస్ డోర్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్, ఐల్ షేర్ యూ మై ఈమెయిల్ ID, యూ కెన్ కనెక్ట్ మీ. సో వీ కెన్ డిస్కస్ ఫర్ motivation as well. At the same time, if you need any guidance, I'm ready to provide, but I will charge a bit amount, okay, for that. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే కనుక యూ క్యాన్ కనెక్ట్. సో ఇవన్నీ కూడా వాళ్ళకు వస్తున్న ఆఫర్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏం జరుగుతుందనేసి కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు అనమాట. స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మీకు షేరింగ్ చేస్తూ ఉంటారు. సో మై డియర్ ఫ్రెషర్స్, search your jobs. All the best and have a good day. Thank you.